వచ్చినాక నవరత్నాలన్నీ బాగున్నాయి. మేకల మూడైనా పులి ఒక్కటే, మేకల మూడైనా పులి ఒక్కటే. బీజేపీ టీడీపీ జనసేన అవసరం లేదు. మేకలు మేకలు ఈ మూడు మేకలు, జగన్ ఒక్కడే పులి. జగన్ ఏం చేయట్లేదండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టీ కాలేజ్ లాంటి టీ కాలేజ్ లాంటి అది మూడు మేకలు ఒకటి పులి. నవరత్నాలు వచ్చినాక ప్రతి కుటుంబం, ప్రతి వ్యవస్థ కుటుంబంలో అన్నా నేను ఒక వాలంటీర్ని నా దాంట్లో 70 మంది ఉన్నారు. నా హౌస్ హోల్డ్లో కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి న్యాయం జరిగింది. రేపు మళ్ళీ జగన్ రాబోతే మాత్రం గుల్ల చేస్తారు. ఒక చంద్రబాబు వస్తే మాత్రం ఒక కమ్మ సామాజిక వర్గానికి న్యాయం జరిగేది ఒకటి వాస్తవం. నేను చెప్తున్నాగా, జగన్ రాబోతే మాత్రం జీవితం ఇదైపోద్ది. జగన్ ఖచ్చితంగా ఓటు వేస్తాం. పవన్ కళ్యాణ్ జగన్ 4వ పిల్లం నీ ఇంటికి వచ్చి నీకు ఇంటికి చూపిస్తా. ఆయన 3 పిల్లల ముందు చూసుకోమన్నా ఎన్నేందుకు కానీ ఇంటికి పంపిస్తా అంటున్నాడు కదా జగన్. ఏది పంపించేది? ఆయన పంపిస్తలే బాగా. రేపు జగన్ అన్న రావాల్సింది చేస్తాడు. రేపు చేసినా కూడా ఉపయోగం లేదు, చేసేది లేదు. పొత్తు అనేది ఎందుకు పచ్చికన కొడతానా? జగన్ అన్న కన్ఫామ్. నేను అధికారంలోకి వస్తే జగన్ కాలేసి దొక్కుతాను అంటున్నాడు. కాలు మీద కాదు, ఇంకా తల మీద కాదు, ఏది వేసినా కూడా జగన్ అన్నే వచ్చేది. సినీ డైలాగ్ నేను చెప్తా ఉన్నా, నేను చెప్తాన్నా ఇదో మా జగన్ అన్న వస్తాడు ఖచ్చితంగా చేసేది. అది విషయం. మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ. అట్లా కాదన్న పవన్ పొత్తు అంటే పెళ్లి చేసుకున్నాక ఇంకో పిల్ల పక్కన మొంకుండదు, దాని పొత్తు అంటారన్నా. పిల్ల అనేది ఒకటే ఉండాలి. పొత్తు అనేది లంజతనంతో వాస్తవం. నేను చెప్తున్నాగా. జై జగన్ అన్న, జగన్ అన్న వచ్చేది.